హలో అండి అందరికీ. ఈరోజైతే రొయ్యల కర్రీ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఫుల్ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు ఎవరికైనా షార్ట్స్‌లో అర్థం కాకపోతే నా ఛానల్‌లో ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వెళ్లి వాచ్ చేయండి. చూడండి పూర్తిగా అర్థమవుతుంది. మనం ఏదైనా కర్రీ చేసినా, గ్రేవీ చేసినా, ఫ్రై చేసినా, మనం ఏది చేసినా సరే రొయ్యల్ని ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాలండి. అలా చేస్తే ఇవి గోల్డెనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా బావుంటుంది. అలాగే రొయ్య క్రిస్పీగా చాలా బావుంటుందండి. తినడానికి నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా అలా ట్రై చేయని వాళ్ళు ఉంటే గనుక ఒకసారి ఎళ్లి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉంటారండి చాలామంది. తెలిసిన వాళ్ళైతే ఓకే. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా! అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది కర్రీ అయితే. నేనైతే ఈ ప్రాసెస్‌లో చేస్తాను. మీరే ప్రాసెస్‌లో చేస్తారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.